రేపు ఉదయం వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వొక్క చోటే ఉండాలి. అయితే ఆశ్రయం ఇచ్చిన ఆ ఇంట్లో లేదా ప్రేమను పంచుతున్న ఈ ఇంట్లో. భూమి, ఏమైందమ్మా? గగన్ని కలవడానికి వెళ్తున్నావుగా, ఎందుకమ్మా బాధపడుతున్నావు? లేదు మావయ్య, నేను ఆయన్ని కలవడం లేదు. నువ్వు వాడితో గుడికొస్తానని చెప్పావు కదమ్మా, ఏమైంది? శారదా ఆంటీ ఇంటికి వెళ్తానని మా నాన్నని అడిగాను. నువ్వైతే ఆ ఇంట్లో ఉండాలి, లేదంటే ఈ ఇంట్లో ఉండాలి అని తెగేసి చెప్పేశారు. అయినా బావగారు చెప్పింది కూడా కరెక్టే కదమ్మా. మీరు కూడా అలా మాట్లాడుతున్నారేంటి మావయ్య? భూమి, పెళ్ళయ్యే వరకు నువ్వు ఈ ఇంట్లో ఉండాలి. పెళ్ళయిన తర్వాత ఆ ఇంట్లోనే కదమ్మా ఉండాలి. నాన్నగారు ఆ ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకోవట్లేదు, ఇంక పెళ్ళికి ఒప్పుకుంటారా? ముందు అసలు నువ్వు వాడి మనసులో ఉన్నావో లేదో, నిన్ను వాడు ప్రేమిస్తున్నాడో లేదో తెలిస్తే అన్నీ అవే సర్దుకుంటాయి. నాకైతే నమ్మకం ఉందమ్మా. అంతే అంటారా? అంతేనమ్మా. ఇదిగో ఈ చైన్ వేసుకో. నిజానికి ఈ చైన్ నీకు చంద్రుడు కొన్నూలు పోగులాంటిది. ఇప్పుడు మీ అమ్మాయి కనుక బతుకుంటే నీ ఒంటి నిండా బంగారంతో నువ్వు లక్ష్మీదేవిలా కడకల్లాడిపోయేదానివి. మీ అమ్మ లేకపోయినా ఆ రోజు దగ్గరలోనే ఉందనిపిస్తోందమ్మా. ఎందుకంటే నీ జీవితంలోకి నా కొడుకు రాబోతున్నాడు. మాటిస్తేనే నిలబడేవాడు. అదే వాడు నీకు మనసిస్తే నిన్నెలా కాపాడుకుంటాడో, నిన్నెంత బాగా చూసుకుంటాడో నీ ఓకే వదిలేస్తున్నానమ్మా. కకన్ గాడి నీ చేయి పట్టుకుంటే ఆ అపూర్వ లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా నీ నీడని కూడా తాకలేరమ్మా. ఈ చైన్ వేసుకో తల్లి. ఇంకా ఆలోచిస్తున్నావేంటమ్మా? ఏంటో మావయ్య, మనవన్నీ ఊహలేమోనని నాకు అనుమానంగా ఉంది. నిజంగా మీ అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికే కలుద్దామన్నాడో, లేక ఇంకేదైనా మాట్లాడడానికి కలుద్దామన్నాడో ఎవరికి తెలుసు? వాడి గురించి నాకు తెలుసమ్మా. అమ్మ చెల్లి తప్ప ఆడవాళ్ళంటే ఆవిడ దూరంలో ఉండేవాడు అర్ధరాత్రి నీకోసం గోడ దూకి ఇంటికొచ్చాడంటే నీ మీద వాడికి ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమవుతుంది. నువ్వు గుడికెళ్ళమ్మా, నీకోసం వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. నన్ను ఆశీర్వదించండి మావయ్య. శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తిరస్తు. వస్తాను మావయ్య. భూమి, చెప్పండి మావయ్య. ఒక మాట అడుగుతాను, తప్పుగా అనుకోవద్దు. ఏంటి మావయ్య? మిమ్మల్ని నేనెందుకు తప్పుగా అనుకుంటాను? చెప్పండి మావయ్య. ఏంటి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు? ఒక కన్నేసి ఉంచాల్సింది.
ఇప్పుడైతే మాత్రం పోయిందే ఉంది. ఒక చెవి వేద్దాం, ఏం మాట్లాడుకుంటున్నారో తెలుస్తుంది. నా కొడుకంటే నాకు ప్రాణమమ్మా. వాడితో నేను మనస్ఫూర్తిగా మాట్లాడి చాలా ఏళ్ళైంది. వాడి చిన్నతనంలో నేనే వాడి హీరోని. నేను చేసిన కొన్ని తప్పుల వల్ల నేను వాడిని దూరం చేసుకున్నాను. ఇప్పుడు ఎలాగో వాడి మనసులో మాటని నీకు చెప్తాడు, నీకు దగ్గరవుతాడు. ఆ దేవుడి సాక్షిగా వాడి మీద నాకున్న ప్రేమని వాడికి గుర్తు చేసి నా కొడుకు నాకు దగ్గర చేయమ్మా. మీ అబ్బాయిని మీకు దగ్గర చేసే బాధ్యత నాది. ఈ మాట చాలమ్మా. భూమి, నువ్వు గుడికెళ్ళి గగన్ని కలుస్తున్న విషయం ఎవరికీ తెలియకూడదు. జాగ్రత్తమ్మా. అమ్మ బాబోయ్, పడవలసిన మాటే పడింది. గగన్ని కలవడానికి గుడికి వెళుతుందా? చెప్తా. అనియా, నాకు ఇది అర్థం కావట్లేదు, కొంచెం చెప్తావా? ఇటివు. నేనేదో చెప్తానని నా దగ్గరికి తీసుకొచ్చి అడుగుతోంది. అరే నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. అయ్యో, అది కాదు, నాకు తెలుసు. ఎలే, చాలేరా? అది కాదు. పో. బిందు, బిందు బంగారం, నాకు తెలిసిన అన్న. ఆగు. పెళ్లి చేయి చాపనే చూపు విసిరనే ఒకసారి చేయి చాపి మార్చిన జగానే. హలో, ఏంటి అలా చూస్తున్నావు? అది తాజ్ మహల్ చూడ్డానికి ఆగ్రాకి ఎందుకు వెళ్తామంటే ఏం చెప్తాం? నేను అడిగేదేంటి, నువ్వు చెప్తుందేంటి? అది అదే నేను చెప్తున్నాను. ఆ అందం చూడ్డానికి ఎంత దూరమైనా వెళ్తారు. అసలు హిమాలయాల్ని చూడ్డానికి కాశ్మీరే వెళ్తాం కదా. నీకేదో అయ్యింది. అదే నాకు కూడా అనిపిస్తుంది. ఈరోజు నువ్వు నన్ను కొత్తగా చూసినట్టు చూస్తున్నావేంటి అని అడుగుతున్నాను. నేనా నేనా అబే లేదే. నేను చూస్తున్నానని నువ్వెందుకు అనుకుంటున్నావు? అలా అనిపించింది కనుక అడిగాను. అదేం కాదులే, నీ మనసులో నేనున్నాను గనక నాతోనే నువ్వు ఐ లవ్ యూ అని చెప్పించుకోవాలనుకుంటున్నావు కనుక అలా అడిగావు. ఈ చెర్రీ వెరీ స్పెషల్ మువ్వా. నీతోనే ఐ లవ్ యూ చెప్పించుకుంటాను. ఏంటి, ఏం మాట్లాడవు? అంటే ఎందుకు అలా అనిపించిందా అని ఆలోచిస్తున్నాను అంతే. అనిపించడానికి కూడా రీజన్స్ ఉంటాయా? ఆ, ఆ, ఒక్కొక్కసారి నువ్వు అసలు నాకు అర్థం కావు. అదే నిజమే అనుకో. ఒక్కోసారి ఒకరికొకరు అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావు? నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఆరోగ్యం కాస్త బాగవగానే వస్తానన్నాను. అప్పటిదాకా నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. మేవేదో గొడవ పడుతుంటే మా మధ్యలోకి రమ్మని నీకెవరు చెప్పారు? ఇది మాత్రం కరెక్ట్గా చెప్పావు. పరిచయం ఒకలా ఉంటుంది, చివరకు చేరుకునే గమ్యం
మరోలా ఉంటుంది. అయ్యో, సూపర్ భూమి. చేరుకునే గమ్యం మీద నీకు క్లారిటీ ఉందన్నమాట. ఓ ఫుల్ క్లారిటీ ఉంది. అబ్బబ్బబ్బ. అంటే మనసులో ఉన్న మాట చెప్పడానికి కొంచెం టైం పడుతుందన్నమాట. ఐ కెన్ అండర్స్టాండ్. ఎంతో టైం పట్టకపోవచ్చు. టైం ఇది వింటుంటే నా మనసు రేసు గుర్రంలా ఉరకలేస్తుంది భూమి. మరెందుకు ఆలస్యం? ఐ లవ్ యూ చెప్పేయ్. చెప్పేయ్. ఓకే చెర్రీ, బాయ్. ఏయ్ భూమి భూమి ఆగు. అంటే ఏదో చెప్పాలన్నా? ఏం చెప్పాలన్నాను? చిలిపి ఆట పట్టిస్తున్నామని అర్థమవుతుంది. ఈ దోబూచులాట కూడా మనం ఒకటయ్యాక స్వీట్ మెమరీస్ అవుతాయిలే. ఏంటి చెర్రీ, ఏమైనా చెప్పాలా? ఏం లేదులే. అవును, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? గుడికి. హ్యాపీగా వెళ్ళిరా. వెళ్ళు. అవును, గగన్ గారిది చెర్రీది ఒకే గోత్రం అవుతుంది కదా. ఆయన రావడం లేట్ అయితే ఈలోపు అభిషేకం చేయించొచ్చు. చెర్రీ గారు, ఒక్క నిమిషం వస్తున్నా. చెప్పువా, ఏమన్నా చెప్పాలా? అడగాలి. మీ గోత్రం ఏంటి? మహారాజసే గోత్రం. ఏ ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు, ఊరికే. ఏం లేదంటే నేను నమ్మిస్తానా? నువ్వు గుడికి వెళ్తున్నావు, అందులోనూ గోత్రం అడిగావు. నా పేరు మీద అభిషేకం చేయించి నీ మనసుని ఆ స్వామి పాదాల దగ్గర పెట్టి ఆ తర్వాత నేరుగా నా దగ్గరికి తీసుకొచ్చి నాకు ఇచ్చేస్తున్నావు. రే చెరిగా, నీ లవ్ సక్సెస్. ఒరే అన్నయ్య, ఏంట్రా ఇదంతా? బిందు, yes, yes, ఆపరా. yes. ఏమైంది? అయిపోయింది బిందు, అయిపోయింది. ఒరే మేధావన్నయ్య, ఏమైపోయిందో కాస్త అర్థమయ్యేలా చెప్పరా? కన్ఫర్మ్ అయిపోయింది. ఏం కన్ఫర్మ్ అయిందిరా? భూమి నన్ను లవ్ చేస్తుందని కన్ఫర్మ్ అయిపోయింది. నిజంగానా? నమ్మనంత నిజంగా. త్వరలో ఐ లవ్ యూ చెప్తానని స్వయంగా తనే చెప్పింది. ఒరే మెంటల్ అన్నయ్య, చెప్తానని చెప్పడం ఏంట్రా? అయితే చెప్పాలి లేదా చెప్పకుండా ఉండాలి. ఏంటి కన్ఫ్యూజన్? లవ్ లో నీకు ఎక్స్పీరియన్స్ లేదు కదే, అందుకే కన్ఫ్యూజ్ అవుతున్నావు. భూమి ఐ లవ్ యూ చెప్తానని ఇండైరెక్ట్ గా చెప్పింది. నేను నమ్మను. అబ్బా, లవర్స్ ఒకరికొకరు ఐ లవ్ యూ చెప్పుకునే ముందు ఆడుకుంటారే, ఆహా. అలా ఇండైరెక్ట్ గా చెప్పి భూమి నాతో ఆడుకుంటుంది. ఏంటి ప్రూఫ్? అలా అడిగా బాగుంది. తన గుడికి వెళ్తూ నా గోత్రం ఏంటి అని అడిగింది. ఎందుకు? ఇంకా ఎందుకంటావంటే మొద్దు. నా పేరు మీద అభిషేకం చేయించడానికి రా. ఓ మై గాడ్, కరెక్టే కదా? క్వశ్చన్స్ ఏంటే, కన్ఫర్మ్ చేసేసుకో. భూమి నన్ను ప్రేమిస్తుంది. మీ ఇద్దరు ఒకటైతే మొదటిగా ఆనందించేది నేనే. కంగ్రాట్స్ అన్నయ్య. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
అమ్మా, నీ పేరేదైనా మీరంతా దైవ స్వరూపాలే. భూమికి బతుకునిచ్చి మీ మీద నాకు నమ్మకాన్ని ఇచ్చారు. ఆ నమ్మకంతోనే అడుగుతున్నాను. ఈరోజు మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. నా ప్రేమ సఫలం కావాలి. భూమితో నా జీవితం ఆనందమయం అవ్వాలి. ప్లీజ్ నన్ను ఆశీర్వదించండి. అమ్మా, ఏంటి పూర్ణి? నీ కొడుకు చూడు. అమ్మా, అన్నయ్య దేవుడికి దండం పెడుతున్నాడేంటి? నేను అసలు నమ్మలేకపోతున్నాను. అదే నాకు అర్థం కావడం లేదే. రే అన్నయ్య, ఏమైంది? నువ్వు దేవుడికి దండం పెట్టుకున్నావా? ఆశ్చర్యంగా ఉందే. దేవుడికి దండం పెట్టుకోవడం దారుణం అన్నట్టు అంత ఆశ్చర్యపోతున్నావేంటి? అబ్బే అదేం లేదురా, నువ్వెక్కడికో బయలుదేరినట్టున్నావు. ఆ, ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను. నన్ను బ్లెస్ చేయమ్మా. అభీష్ట సిద్ధిరస్తు. వస్తానమ్మా. నిజంగా వాడిలో ఇంత మార్పు చూస్తుంటే నాకు మాటలు రావడం లేదే. భూమి కోసం మొన్న గుళ్ళో మొక్కు తీర్చుకున్నాడు కదమ్మా, అప్పటినుంచే అన్నయ్యలో ఈ మార్పు. తెలియకుండానే భూమి వీణ్ణి మార్చేసింది. నిజానికి మనం భూమికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇది చూడండి మేడం, ఇది చూడండి మేడం, ఇది క్వాలిటీ కానీ మెటీరియల్ కానీ చాలా బాగుంటుంది. ఓకే ఓకే మేడం, ఇది చూడండి. నచ్చలేదు. ఇది చూడండి మేడం, ఇది చూడటానికి చాలా బాగుంటుంది. మెటీరియల్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది మేడం. నెక్స్ట్. సిటీలో ఫేమస్ డ్రెస్ డిజైనర్స్ మీరే అని పిలిపించాను. ఏంటివన్నీ? ఇంకా రిచ్గా ఉండాలి. డ్రెస్సెస్ ఒక యువరాణి వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండాలని అడిగానండి. మీరు మర్చిపోయినట్టున్నారు. సారీ మేడం, అవి కూడా డిజైన్ చేశాను. ఒక్క నిమిషం మేడం. ఇది చూడండి మేడం, ఇది గ్యారంటీగా నచ్చుతుంది. ఇవి బాగున్నాయి. అసలు ఇప్పటి వరకు ఇలాంటి డిజైన్స్ ఎవరూ వేసుకోలేదు. వెల్, చాలా ట్రెండీగా, మా రేంజ్కి తగ్గట్టు చాలా కాస్ట్లీగా ఉన్నాయి. మీ గురించి తెలియదా మేడం? ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ హై రేంజే. ఇంకా ఏమైనా మోడల్స్ ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయి మేడం. చూడండి, ఇగో. మమ్మీ, కమాన్ బేబీ. నీ బర్త్డేకి ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకో. చూపించు బాబు.